శివుడిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి ఏ కష్టాలు ఉండవు. కొ ఏ ఆపదలు ఉండవు. ఆహ్, ఏదన్నా సమస్యలొచ్చినా గూడా వెంటనే తీరుస్తాడు. అండ్ ఎంత చల్లగా చూస్తాడు అంటే వాళ్ళ భక్తులని అంతగా కాపాడుకుంటూ, వెన్నంటే ఉంటూ, వాళ్ళని ముందుకు నడిపిస్తూ, ఏ ఆపదొచ్చినా గూడా తనే ముందర నిలబడి వాళ్ళని కాపాడుకుంటూ ఉంటాడు. అది అందరికీ తెలిసిండేదే. శివుడికి కోపం రానంత వరకు, కోపం తెప్పించనంత వరకు ఒ ఏం పర్వాలేదు గానీ, ఒక్కసారి కోపమొస్తే అది భయంకరంగా, తీవ్రంగా వస్తుంది. ఎవరైనా తన భక్తులని ఎవరైనా ఏమన్నా సతాయిస్తూ ఉంటే, ఖచ్చితంగా మూడో కన్ను తెరిచి వాళ్ళనైతే ఏమి ఆలోచించకుండా ముందైతే భస్మం చేసేస్తాడు. ఆ కోపంని శాంతి చెయ్యాలి అంటే ఒక్క పార్వతీదేవి వల్లనే అవుతుంది. ఇంకెవరి వల్ల కాదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు ఎలా శివుడి కోపంని కంట్రోల్ చేయాలి, ఎలా పూర్తిగా తగ్గించాలనేది ఆవిడకి తెలుసు కాబట్టి అలా చేస్తుంది.